హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాఫిట్ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ స్టాక్ మార్కెట్స్ని నెక్స్ట్ వీక్ ఇంపాక్ట్ చేయబోయే మేజర్ థీమ్స్ ఏంటో చూద్దాం. అలాగే నెక్స్ట్ వీక్ ఇండియన్ మార్కెట్స్ ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేయబోతున్నాయి అనే అంశాలు కూడా డీటెయిల్గా అనలైజ్ చేసి ఫోకస్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ వీక్ ఒకసారి ఏం జరిగిందో చూద్దాం. లాస్ట్ వీక్ ఒక హ్యూజ్ సెల్ ఆఫ్ అయితే చూసాం మార్కెట్స్లో. అండ్ ఈ సెల్ ఆఫ్కి ప్రధానంగా అక్టోబర్ F&O సిరీస్ ఎక్స్పైరీ ఒక కారణం అయితే Q2 ఎర్నింగ్స్ కూడా మనకి చాలా కీ రోల్ ప్లే చేసాయని చెప్పుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ ర్యాలీ అయిన తర్వాత పోస్ట్ రిజల్ట్స్ ప్రాఫిట్ బుకింగ్ అయితే చూస్తున్నాం, అది కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు నిఫ్టీ ప్రధానంగా కీలకమైన 12,000 మార్క్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే చూసింది. అక్కడి నుంచి కాస్త ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది మోస్ట్ ఆఫ్ ది కౌంటర్స్లో అన్నట్టు కనిపిస్తుంది. దాంతోపాటు అన్సర్టెన్ గ్లోబల్ క్యూస్ కూడా మేజర్గా ఇంపాక్ట్ చేసాయని చెప్పుకోవచ్చు డొమెస్టిక్ మార్కెట్స్ని. అండ్ సెక్టర్స్ పరంగా చూస్తే మనకి ఎక్సెప్ట్ ఎనర్జీ సెక్టర్, రెస్ట్ ఆల్ ది సెక్టర్స్ రెడ్లో క్లోజ్ అవ్వడం చూస్తున్నాం. PSU బ్యాంక్స్ బిగ్గెస్ట్ లూజర్స్గా నిలిచాయి, ఫాలోడ్ బై ఆటో ఇండెక్స్, మెటల్స్, మీడియా, రియాలిటీ, ఐటీ అన్ని సెక్టర్స్ కూడా సెల్ ఆఫ్ గురవడం అయితే ఓవరాల్గా చూసాం. సో బ్రాడ్లీ ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పుకోవచ్చు, లేదా కరెక్షన్ మోడ్ అని కూడా చెప్పుకోవచ్చు, లేదా కాస్త కాషియస్ స్టాన్స్ అని కూడా చెప్పుకోవచ్చు లాస్ట్ వీక్ ఓవరాల్గా. సో నెక్స్ట్ వీక్ మార్కెట్ని ఇంపాక్ట్ చేయబోయే మేజర్ థీమ్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి US ఎలక్షన్స్ అనేవి మేజర్ రోల్ ప్లే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి నెక్స్ట్ వీక్ గ్లోబల్ మార్కెట్స్ ఎన్విరాన్మెంట్లో. నవంబర్ 3న US ఎలక్షన్స్ జరగబోతున్నాయి. జో బైడెన్ అండ్ కరెంట్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వీళ్ళిద్దరి మధ్యన పోటీ అయితే గట్టిగానే ఉంది. కాకపోతే మోస్ట్ ఆఫ్ ది సర్వేస్ మాత్రం యూఎస్లో ప్రెసిడెంట్ మారబోతున్నారు అన్నట్టయితే చెప్తుంది. సో ఎగ్జిస్టింగ్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అయితే జో బైడెన్ గారు నెక్స్ట్ ప్రెసిడెంట్ కాబోతున్నారు యూఎస్కి అని చెప్పి అయితే ఎగ్జిస్టింగ్ సర్వేస్ అన్నీ చెప్తున్నాయి. బట్ ఏది ఏమైనప్పటికీ ఈ క్యూస్ వల్ల మార్కెట్స్లో హ్యూజ్ వాలటాలిటీ వచ్చే ఛాన్స్ ఉంది. యూఎస్ మార్కెట్స్ డెఫినెట్గా మన డొమెస్టిక్ మార్కెట్స్తో పాటు ఏషియన్ మార్కెట్స్ని కూడా హ్యూజ్గా ఇంపాక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఒక వాలటైల్ వీక్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ సినారియో వల్ల. అండ్ నెక్స్ట్ మేజర్ థీమ్ విషయానికి వస్తే ప్రతి మంత్ కూడా చెప్తున్నాం, ఫస్ట్ వీక్ ఆఫ్ ఎవ్రీ మంత్ మనకి అన్ని ఆటో కంపెనీస్ కూడా వాళ్ళ మంత్లీ ఆటో సేల్స్ నెంబర్స్ని ప్రకటించడం జరుగుతుంది. అందువల్ల ఆ పర్టికులర్ ఆటో స్టాక్ కంపెనీస్లో డెఫినెట్గా వాలటాలిటీ ఉంటుంది, హ్యూజ్ మూమెంట్స్ కూడా చూస్తాం. సో లాస్ట్ మంత్ మనం చూసుకుంటే MRF బిగ్గెస్ట్ గెయినర్గా నిలవడం చూసాం. అండ్ హీరో మోటోకార్ప్ 11% నష్టపోయి బిగ్గెస్ట్ లూజర్గా అయితే ఉంది. సో ఇప్పుడున్న కరెంట్ ఎన్విరాన్మెంట్ని బట్టి చూసుకుంటే మంత్ ఆన్ మంత్ సేల్స్ ఫ్లాట్గా ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. లోవర్ డిస్కౌంట్స్ నేపథ్యంలో పెద్ద సేల్స్లో ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించట్లేదు. సో నెంబర్స్ కూడా ఓవరాల్గా ఫ్లాట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ వీక్ ఆఫ్ ఎవ్రీ మంత్ మాత్రం మనకి ఆటో సెక్టర్లో మేజర్ కుదుపులు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో హ్యూజ్ వాలటాలిటీ ఉండే ఛాన్సెస్ ఉంది. కొంచెం కాషియస్గా ట్రేడ్ చేయడం బెటర్ యాజ్ ఫర్ యాజ్ ఆటో స్టాక్స్ ఆర్ కన్సర్న్. నెక్స్ట్ మేజర్ థీమ్ విషయానికి వస్తే COVID-19 సిచ్యుయేషన్ కోసం మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. సో మోస్ట్ ఆఫ్ ది ఎకానమీస్ మళ్ళీ సెకండ్ వేవ్ ఆఫ్ లాక్డౌన్ దిశగా పయనిస్తున్నాయా అనే క్వశ్చన్ అయితే అరైజ్ అవుతుంది. దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే మోస్ట్ పార్ట్స్ ఆఫ్ యూరోపియన్ ఎకానమీస్ అండ్ యూఎస్లో కూడా ఒక షార్ప్ రైజ్ ఆఫ్ కరోనా కేసెస్ అయితే మళ్ళీ మనం చూస్తున్నాం. అండ్ ఆల్రెడీ జర్మనీ అనౌన్స్ చేసింది లాక్డౌన్కి వెళ్ళబోతున్నారు వాళ్ళు ఈ మండే నుంచి 1 month అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఫ్రాన్స్ ఆల్రెడీ ఇన్ కర్ఫ్యూ స్టేజ్లో ఉంది. సో మోస్ట్ ఆఫ్ ది యూరోపియన్ ఎకానమీస్ మళ్ళీ లాక్డౌన్ దిశగా పయనిస్తున్నట్టు కనిపిస్తున్నాయి. అండ్ ఈ సిచ్యువేషన్ ఇలానే కంటిన్యూ అయితే డెఫినెట్గా ఇది స్టాక్ మార్కెట్స్కి నెగిటివ్గా పరిగణించే అంశం. ఇక ఇండియా గురించి మాట్లాడుకుంటే గత కొద్ది కాలంగా మనం ఒక డిక్లైన్ ఇన్ గ్రాఫ్ చూస్తున్నాం చాలా క్లియర్గా. ఆల్మోస్ట్ 98,000 పర్ డే నుంచి హాఫ్కి తగ్గినట్టు కనిపిస్తుంది. సో అప్రాక్సిమేట్గా 45,000 to 49,000 కేసెస్ పర్ డే రిజిస్టర్ అవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కాస్త కాషియస్గా ఉండడం బెటర్. ఈ సిచ్యువేషన్ ఇంకాస్త ఎస్కలేట్ ఏమైతే మాత్రం డెఫినెట్గా అది ఒక నెగిటివ్ అంశం. గ్లోబల్ మార్కెట్స్తో పాటు డొమెస్టిక్ మార్కెట్స్ కూడా ఫాలో అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇఫ్ అక్రాస్ ది గ్లోబ్ మళ్ళీ లాక్డౌన్ మెజర్స్ ఇంప్లిమెంట్ చేస్తే. నెక్స్ట్ మేజర్ థీమ్ విషయానికి వస్తే మనం FII ఫ్లోస్ గురించి మాట్లాడుకోవాలి. FII ఇన్ఫ్లోస్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అండ్ లాస్ట్ వీక్ 3 సెషన్స్ మినహా మిగిలిన 2 సెషన్స్లో ఒక స్ట్రాంగ్ ఇన్ఫ్లోస్ అయితే చూసాం. అండ్ ఓవరాల్గా అక్టోబర్ మంత్ గురించి మాట్లాడుకుంటే 14,537 crores ఇన్ఫ్లోస్ చూస్తున్నాం. సో FII స్టిల్ కాన్ఫిడెంట్గానే కనిపిస్తున్నారు ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీస్, ఎస్పెషల్లీ ఇండియన్ ఎకానమీ మీద కూడా. సో చూద్దాం గోయింగ్ అహెడ్ FII's ఫ్లో ఎలా ఉంటుందనేది. అండ్ FII ఇన్ఫ్లోస్ అనేది చాలా ఇంపార్టెంట్ మన మార్కెట్ స్ట్రాంగ్గా ఉండడానికి. నెక్స్ట్ మేజర్ థీమ్ విషయానికి వస్తే మనకి ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఆల్రెడీ IPOకి రావడం జరిగింది. ఆ ఈక్విటాస్ IPO మనకి స్టాక్ మార్కెట్స్లో అంటే సెకండరీ మార్కెట్స్లో లిస్ట్ కాబోతుంది మండే రోజున. సో 30 to 33 రూపీస్ ఈ ప్రైస్ బ్రాకెట్ని అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. అండ్ ఈ IPO 1.95 times సబ్స్క్రిప్షన్ అవ్వడం చూసాం మనం. బట్ HNI కోటా మాత్రం అండర్ సబ్స్క్రైబ్ అయినట్టు కనిపిస్తుంది. ఓన్లీ
22% మాత్రమే సబ్స్క్రైబ్ జరిగింది. సో దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే లిస్టింగ్ ప్రీమియమ్స్ ఆర్ లిస్టింగ్ గెయిన్స్ పెద్దగా ఉండకపోవచ్చు అన్న వార్తల నేపథ్యంలో ఒక సబ్జ్యూడ్ ఇంట్రెస్ట్ అయితే కనిపించింది ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఐపీఓ కోసం. సో యాజ్ ఆఫ్ టుడే గ్రే మార్కెట్ ప్రీమియమ్స్ అయితే జస్ట్ 2 to 3 రూపీస్ ఉన్నాయి. ఈవెన్ లిస్ట్ అయ్యే సమయానికి అవి ఉంటాయా లేదా అనే డౌట్స్ అయితే డెఫినెట్గా చాలామంది ఇన్వెస్టర్స్లో కనిపిస్తున్నాయి. అండ్ ఒక ఫ్లాట్ ఆర్ డిస్కౌంటెడ్ లిస్టింగ్ జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ టెక్నికల్లీ స్పీకింగ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఒక వాలటైల్ వీక్ తర్వాత ఫర్దర్గా ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేయబోతున్నాయి అనే అంశాలు అనలైజ్ చేయడానికి ప్రయత్నిద్దాం ఫ్రెండ్స్. సో మనం చూస్తున్నది నిఫ్టీ వీక్లీ చార్ట్ ఫ్రెండ్స్. నిఫ్టీ స్పాట్ ఇండెక్స్ వీక్లీ చార్ట్ చాలా క్లియర్గా చూడొచ్చు ఫ్రెండ్స్. మనం లాస్ట్ 3 వీక్స్ మనం యాక్షన్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 2 వీక్స్ వచ్చి మనకి మేజర్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో 12,000 మార్క్, అక్కడ మార్కెట్స్ ఫెయిల్ అవ్వడం చూసాం కంటిన్యూస్గా. అండ్ లాస్ట్ వీక్ ఒక హ్యూజ్ సెల్ ఆఫ్ కూడా చూసాం. కాకపోతే ఓన్లీ పాజిటివ్ సైడ్ ఏంటంటే కీ సపోర్ట్ అయిన 11,600 లెవెల్స్ దగ్గర నిఫ్టీ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి రిబౌండ్ అయ్యే ఛాన్సెస్ అయితే డెఫినెట్గా ఉన్నాయి. కాకపోతే నెక్స్ట్ వీక్ మేజర్ ఫండమెంటల్ థీమ్స్ కూడా డ్రైవ్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త కాషియస్గా ఉండడం బెటర్ అని చెప్పుకోవచ్చు. అండ్ నిఫ్టీ ఇక్కడ నుంచి ఫర్దర్గా స్లిప్ అయితే మాత్రం మనకి 11,350 11,400 లెవెల్స్ వరకు స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇమీడియట్ సపోర్ట్ అయితే 11,600 11,660 లెవెల్స్ ఆన్ ఏ క్లోజింగ్ బేసిస్ అని మనం క్లియర్గా డిస్కస్ చేసుకోవచ్చు. అండ్ ఈ లెవెల్స్ని సస్టైన్ చేసుకోకపోతే 11,350 11,400 లెవెల్స్ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఆన్ ద హైయర్ సైడ్ ఇమీడియట్ రెసిస్టెన్స్ అయితే 11,750 11,780 ఈ ప్రైస్ జోన్లో వచ్చే ఛాన్స్ ఉంది. ఈ లెవెల్స్ పైన సస్టైన్ అయితే నిఫ్టీ ఫర్దర్గా అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది టువర్డ్స్ 12,000 వరకు. సో కాస్త వాలటైల్గా ఉండే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వీక్ హెవీ ఎర్నింగ్స్ సీజన్ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ వీక్ కూడా మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఎర్నింగ్స్ని అనౌన్స్ చేయబోతున్నాయి. సో స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కూడా ఉండే అవకాశాలు అయితే డెఫినెట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. సో కాస్త కాషియస్గా ట్రేడ్ చేయండి. లాట్ ఆఫ్ ఫండమెంటల్ థీమ్స్ అండ్ గ్లోబల్ థీమ్స్ ఆర్ డ్రైవింగ్ దిస్ మార్కెట్ యాజ్ ఆఫ్ నౌ. ఎఫ్&ఓ పొజిషన్ తీసుకునే వాళ్ళు మాత్రం కాస్త హెడ్ చేసుకొని ట్రేడ్ చేయడం చాలా బెటర్ అని సజెస్ట్ చేస్తాం ఫ్రెండ్స్. అండ్ ఇండియా విక్స్ చూసినట్లయితే మనకి లాస్ట్ ఫ్యూ మంత్స్ ఆఫ్ కన్సాలిడేషన్ నుంచి బ్రేక్అవుట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. మనం చాలా క్లియర్గా చూడొచ్చు మార్చ్లో ఇండియా విక్స్ చాలా షార్ప్ స్పైక్ అయితే రావడం చేస్తాం. అందువల్ల మార్కెట్స్లో ఫాల్ కూడా కనబడింది మనకి. సో ఇండియా విక్స్ ఎప్పుడైతే షార్ప్ రైజ్ అవుతుందో అప్పుడు మనకి మార్కెట్స్లో హ్యూజ్ సెల్ ఆఫ్ వస్తుంది. అండ్ ఇండియా విక్స్ పడుతున్నప్పుడు మనకి మార్కెట్స్లో అప్వర్డ్ మొమెంటం చూస్తాం. సో ఈ ఎంటైర్ జోన్లో మనకి ఇండియా విక్స్ పడుతూ వచ్చింది, వాలటాలిటీ ఇండెక్స్ డిక్రీజ్ అవుతూ వస్తుంది. అందువల్ల మన మార్కెట్స్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ రికవర్ అవ్వడం చూసాం. సో ఇక్కడ మనకు చూసుకుంటే క్లియర్గా ఒక కన్సాలిడేషన్ జోన్ నుంచి అప్సైడ్ బ్రేక్అవుట్ ఉందన్నట్టు కనిపిస్తుంది. సో కొంచెం కాషియస్గా ఉండడం బెటర్ అని మనం పదే ఇందుకే చెప్పుకుంటున్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి ఏమైనా వాలటాలిటీ ఇండెక్స్ పెరిగితే మాత్రం డెఫినెట్గా ఒక కరెక్షన్ అయితే మనం మార్కెట్లో చూడొచ్చు. సో కొంచెం కాషియస్గా ఉండండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీక్ని ఇంపాక్ట్ చేయబోయే మేజర్ థీమ్స్ అండ్ ఆర్ నిఫ్టీ అనాలిసిస్. ఫ్రెండ్స్ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియోలోని కంటెంట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మరింత ఎక్సైటింగ్ కంటెంట్తో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ గుడ్ టైమ్. థ్యాంక్ యూ.